విశాఖపట్నంలో ఒక మీటింగ్ కి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన స్పీచ్ లో ఏం చెప్పాడంటే, రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే ఈ దేశం నుంచి దారిద్ర్యాన్ని పారద్రోలడం అతి సులువు అవుతుంది. దీనికి నేను ట్రాన్స్లేషన్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాడు, కొంచెం ఎక్కువ చెప్పాను. చెప్తే జనరల్ గా మన్మోహన్ సింగ్ గారికి అలా ఎవరిని వచ్చి పొగడం అది నేను ఎప్పుడు వినలే. ఆయన అంతా బ్రీఫ్ గా ఏం మాట్లాడాలి చాలా తక్కువ మితభాష. అటువంటిది ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి ఆ మాట అనగలిగాడంటే పూర్తిగా దాని మీద ఆయన కన్విన్స్ అయితేనే అంటాడు. ఆయన వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది వినడానికి చాలా బాగుంది కదా. కానీ ఇదే వైఎస్ఆర్ అండ్ గ్యాంగ్ ప్రజాధనాన్ని ఏ రేంజ్లో దోచేశారో ఒక్కసారి ఈ వార్త క్లిప్పింగ్ చూడండి. ఇదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టులో 25 కోట్ల వాటా కోసం వైవి సుబ్బారెడ్డి అధికారులపైన ఒత్తిడి తెచ్చి వ్యవస్థలనే వాడేసుకున్నారు. అప్పట్లో సిబిఐ దీని మీద ఒక కేసు దాఖలు చేస్తే ఇప్పుడు ఆ కేసుని కొట్టేయండి అంటూ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించి ఈ కేసుని వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేసింది అనుకోండి. కాకపోతే 20 ఏళ్ల క్రితమే 25 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ కొన్ని వేల కోట్లు అయి ఉంటుంది కదా. మరి ఆనాడే ఇన్ని వేల కోట్లు దొబ్బేశారంటే ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుందంటారు? ప్రభుత్వ విభాగాలన్నీ కూడా తమ గుప్పిట్లోనే ఉన్నాయి. ఉదాహరణకు ఒక్క మద్యం స్కామ్ లోనే ఎన్ని వేల కోట్లు దోచేశారు. అయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పేదరికం పోవడం కాదు, వైఎస్ కుటుంబం దొంగలించిన ఆ ప్రజాధనం మొత్తం బయటకు తీస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేదే ఉండదు. ఫ్రెండ్స్, తరతరాలుగా ప్రజల రక్తాన్ని పిండి పిండి పీల్చుకోవటం ఈ వైఎస్ కుటుంబానికి అలవాటుగా మారిపోయింది అనడానికి ఈ వార్తే ఒక నిదర్శనం కదా. మరి మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.